మెగాస్టార్ ఫ్యాన్సే కాదు, టాలీవుడ్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఖైదీ నెంబర్ 150 విడుదలైంది. 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 ఎలా ఉందంటే, కథ విషయానికొస్తే కత్తి సీను కలకత్తా జైల్లో శిక్ష అనుభవిస్తుంటాడు. అదే జైల్లో ఓ ఖైదీ తప్పించుకోవడంతో అతన్ని పట్టుకోవడానికి ఒక ఖైదీ ప్లాన్స్ ని ఇంకో ఖైదీయే అర్థం చేసుకోగలడని కత్తి సీనుని జైలు అధికారులు హెల్ప్ అడుగుతారు. ఆ ఖైదీని పట్టుకోవడానికి పోలీసులకు సహాయం చేసి తను మాత్రం తప్పించుకుంటాడు. అక్కడి నుండి హైదరాబాద్ కు వచ్చి విదేశాలకు వెళ్లి సెటిల్ అయిపోవాలని అనుకుంటాడు. కానీ హైదరాబాద్ లో లక్ష్మిని చూసి లవ్ లో పడతాడు. దాంతో విదేశాలకు వెళ్లే ఆలోచన మానుకుంటాడు. ఇక అనంతపురం జిల్లాలో శంకర్ భూగర్భ జలాలపై పరిశోధన చేస్తుంటాడు. నీరూరు అనే గ్రామంలో ఉన్న భూగర్భ జలాలను సరిగ్గా ఉపయోగించుకుంటే రైతులకి నీటి కరువు లేకుండా ఉంటుందని తెలుసుకుంటాడు. అయితే అక్కడ ఒక కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ పెట్టాలని ఒక అగర్వాల్ అనే బడా వ్యాపారవేత్త ప్లాన్ చేస్తాడు. అతనికి అడ్డుగా ఉన్న శంకర్ పై హత్యా ప్రయత్నం చేస్తారు. గాయాలతో ఉన్న శంకర్ కి కత్తి సీను ఎదురయ్యి అతనిని హాస్పిటల్లో చేర్పిస్తాడు. అచ్చం అతనిలాగే ఉన్నాడని తెలుసుకున్న కత్తి సీను శంకర్ స్థానంలో అతను నడుపుతున్న వృద్ధాశ్రమానికి వెళ్లి అతని సొమ్ము కాజేయాలని భావిస్తాడు. కానీ శంకర్ గొప్పదనాన్ని తెలుసుకున్న కత్తి సీను శంకర్ మొదలుపెట్టిన పనిని పూర్తి చేయాలని డిసైడ్ అవుతాడు. మరోవైపు శంకర్ ని కత్తి సీను అనుకొని పోలీసులు పట్టుకెళ్తారు. కొన్నాళ్లకు జైలు నుంచి తప్పించుకున్న శంకర్ అనంతపూర్ వెళ్తాడు. అతన్ని విలన్లు కిడ్నాప్ చేస్తారు. శంకర్ స్థానంలో కత్తి సీను రైతుల సమస్యల్ని ఎలా పరిష్కరించాడు, కత్తి సీను చివరకు ఏమయ్యాడు అనేదే మిగతా కథ. ఇక నటన విషయానికి వస్తే చిరంజీవి గురించి చెప్పాలంటే దాదాపు 9 సంవత్సరాల తర్వాత నటించిన చిరంజీవి వయసు ఏకంగా 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిందనే చెప్పొచ్చు. అంత యంగ్ గా కనిపించారు. 2 పాత్రల్లోనూ చిరంజీవి ఇరగదీశారనే చెప్పొచ్చు. డాన్స్ లోను, ఫైట్స్ లోను, డైలాగ్స్ లోను పాత చిరు కనిపించారు. కాజల్ది పెద్ద ఇంపార్టెన్స్ రోల్ కాదు, కాకపోయినా ఉన్నంతలో బాగా చేసింది. విలన్ గా తరుణ్ అరోరా చిరు ముందు తేలిపోయాడు. తన క్యారెక్టర్ ని అంతగా హైలైట్ చేయలేదు. కత్తి సీను ఫ్రెండ్ గా ఆలీ, వృద్ధాశ్రమం నడిపే వ్యక్తిగా బ్రహ్మానందం బాగానే నవ్వించారు. రత్తాలు పాటతో లక్ష్మీరాయ్ రచ్చ చేసింది. రఘుబాబు, పోసాని పాత్రలకు అస్సలు ప్రాముఖ్యం లేదు. పృథ్వీ పాత్రను బాగా తగ్గించారు. మురుగదాస్ తయారు చేసిన కథని పెద్దగా మార్చకుండా చిన్న చిన్న మార్పులతో వినాయక్ బాగానే తెరకెక్కించారు. దేవిశ్రీ ప్రసాద్ రొటీన్ మ్యూజిక్ అయినా సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఉంది. రైతుల గురించి రాసిన డైలాగ్స్ బాగా పేలాయి. రత్నవేల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మొదటిసారి అయినా రామ్ చరణ్ నిర్మాణ విలువలు బాగున్నాయి. వివి వినాయక్ ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టే. ఇక మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మెగాస్టార్ నటన, డాన్సులు, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ బ్యాంక్, కాయిన్ ఫైట్, నగరానికి నీళ్లు ఆపే సీన్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథలో కొత్తదనం లేకపోవడం, రొటీన్ డ్యూయల్ రోల్ మూవీస్ లానే ఇది ఉండడం, కమర్షియల్ కోణంలో కథలో చేసిన మార్పులు సినిమాని చెడగొట్టాయనే చెప్పొచ్చు. క్లైమాక్స్ మరీ రొటీన్ గా ఉండడం. ఫైనల్ గా చెప్పాలంటే మెగాస్టార్ ఫ్యాన్స్ కి ఇది పండగే, కానీ సగటు ప్రేక్షకులకి మాత్రం యావరేజ్ మూవీయే అని చెప్పొచ్చు. తెలుగు టీవీ ఖైదీ నెంబర్ 150కి ఇచ్చే రేటింగ్ 3.25/5. మీరు ఖైదీ నెంబర్ 150 మూవీ చూసినట్లయితే మీ రివ్యూని, మీ రేటింగ్ ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.